విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా మన బంధాన్ని ఎవరైనా? అందరూ పాడండి చప్పట్లు కొడుతూ ఆత్మతో. రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అదే మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. గ్లోరీ చప్పట్లు కొడుతూ ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రం. స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే సంపన్న స్థితి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే ఆమేన్. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. చక్కగా ప్రభు సన్నిధిలో నాట్యమాడుతూ ఆయన్ని స్మరిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనను కీర్తిద్దాం. మనస్సుతో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన. బలహీనతలయందునా అవమానము
బలహీనతలాయందున అవమానములాయందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే బలహీనతలాయందున అందరూ యేసయ్యా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే ఆమేన్ నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము నీ ఆశ కలిగి యుందునే సియోను శాలే అందరూ పాడండి అందరూ పాడండి చేరుటయే నా ధ్యానము నీ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము అందరూ నా ఆధారం నా ఆశ్రయం నీవే కనుక నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను 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 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీయలేరు దీన స్థితి అయినా కరువైనా ఖడ్గమైన ఏది మనల్ని ఎడబాపలేదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది విడదీయలేదు విడదీయగలరా బాలా శబార బాలా కథిర బాలా శబార బాలా కథిర శబా బాలా రబా శ్రాల బాల దేవుని ఆత్మ దిగి వస్తున్న సమయం ఆయన శక్తి ఆయన మహిమ పరలోకపు ద్వారాలు తెరవబడుతున్నాయి దేవుని ఉన్నత శక్తి ఆధారమా మన ఆధారం ఆయనే రాగాల
విడదీయగలరా విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి ప్రియులారా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు మనల్ని ఎడబాపువాడు ఎవడు మనల్ని ఎడబాపువాడు ఎవడు కరువైన ఖడ్గమైన బలహీనత అయినా పడద్రోయబడిన అనుభవాలే అయినా నిన్ను ప్రేమ నుండి విడదీయలేదు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు ఆయన ప్రేమ ఉన్నతమైనది ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు మాకేవద్దయ్యా మాకేమొద్దయ్యా నీ ప్రేమ మాకు కావాలయ్యా నీ ప్రేమ కావాలి మనుషులు కొంతవరకే నానేవారు కొంతవరకే విడదీయగలరా ఎవరైనాను నిన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపాలని కొందరు చూస్తున్నాడు సాతానుగాడు చూస్తున్నాడు నిన్ను పడద్రోయాలని చూస్తున్నాడు బలహీనత పడుతున్నాడు అవమానాలు పెడుతున్నాడు నిన్ను దీనస్థితిని ఎందుకు పెడుతున్నాడు కరువు ఖడ్గము నీకు పెడుతున్నాడు నీవు గ్రహించాలి నీవు ఇలాగున పాడాలి దీన స్థితి అందున సంపన్న స్థితి అందున ఎగిరినను పడినను కృంగినను సంతృప్తిగా ఉంటానయ్యా నీవే నాకు కావాలయ్యా నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే నా కొండ నీవే నా కోట నీవే 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 ఆధారమా మనస్సుతో ఇక్కడ ఉన్న వారందరూ మీ మనసుని ఇక్కడ కేంద్రీకరించండి మీ మనసుని ఇక్కడ నిలపండి దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది దేవుని ఆత్మ ఇక్కడ దిగుతుంది దేవుని ఆత్మ సంచారం ఇక్కడ ఉంది మీ మనసుని ఇక్కడ కేంద్రీకరించండి దేవుడు అగ్ని జ్వాలామయమై అగ్ని నేత్రములు కలిగిన వాడై అపరంచి పాదములు కలిగిన వాడై ప్రేమస్వరూపిగా మన మధ్యలో సంచారం చేయించున్నాడు ఆయన మన మధ్యలో సంచారం చేయించున్నాడు శక్తిని పొందు పరిశుద్ధాత్మ శక్తిని పొందు బలహీన పరచబడిన ప్రతి వారు ఆత్మతో బలపరచబడండి బలహీనపరచబడిన ప్రతి వారు ఆత్మలో ఉజ్జీవింపబడండి చల్లారిపోయిన ప్రతి వారు మరలా వెలిగించబడండి దేవుడు అదిగో అగ్ని నేత్రములు కలిగిన వాడై అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా దేవుడు మన మధ్యలో ఒక్కొక్కరికి అగ్ని వ్రాలినట్లుగా రాలబోతున్నాడు ఆనాడు 120 మంది మేడగదిలో దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు
పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచానికి క్రైస్తవ ఉద్యమం ప్రకటించబడింది ఎక్కడ 120 మంది మేడగదిలో కూడారు. అక్కడ నుండి ప్రారంభమైంది. ఈ రోజున ఇదిగో ఈ సంఘంలో మనం నిలిచాం. ఇక్కడ నుండి ఈ గోవా ప్రాంతం అంతా ఉద్యమం ప్రారంభం కావాలి. అది మనమే అవ్వాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలి. ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలగాలి. మనం శక్తిని పొందు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందు. అలాంటి శక్తిని పొందండి. నీ ప్రేమ ఎంత మధురమయ్యా, నీ ప్రేమ ఎంత మధురమయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని, అభాగ్యులము అయోగ్యులము చేతకాని మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ సన్నిధిని నిలిపావు కదయ్యా. ఎన్నో అపాయాలు, ఎన్నో పెను ప్రమాదాలు, ఎన్నో మరణకరమైన అంచులలోకి మేము వెళ్ళాం. కానీ నువ్వు మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదయ్యా. విడిచిపెట్టలేదు. ఒక క్షణం మౌనంగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరే ప్రభుకి అప్పగించుకోండి. నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి. ఆయన చల్లనైనా మెల్లనైన స్వరం ప్రభు మాట్లాడినట్లు నీ చల్లనైన స్వరం నన్ను వినిపించు. నీ మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కసారి మౌనంగా ఉండి గ్రహించండి. సియోను నుండి తెరవబడిన ఆకాశం, ఆయన సింహాసన వీరుడుగా దిగివస్తున్నాడు. దిగివచ్చి మీ దర్శనంలో చూడండి. ఆయన్ని ఒక్కసారి ఆకాశంలో తెరవబడిన ఆ పరలోకపు గవిని నుండి ఆయన మనం ఆరాధించుండగా దిగివచ్చాడు కదా. ఆయన మహిమను మీరు చూడండి ఒక్కసారి. ఆయన తేజస్సును చూడండి. మౌనంగా ఉండి చూడండి ఒక్కసారి. మీ కనులకు కలిగిన దర్శనము చేత సంఘంలో అనేక మంది మీ నోర్లు తెరవచ్చు. మీరు ఏ దర్శనాన్ని అయితే పొందుతున్నారో, ఇప్పుడు మీరు ఎలాంటి దర్శనాన్ని మీరు చూస్తున్నారు, మీ కన్నుల ఎదుట ఆ మహిమ కలిగిన దర్శనాన్ని మీరు పొందుకోండి. దేవుని దివ్య దర్శనాన్ని మీరు అనుభవించబోతున్నారు. దేవుని దివ్య దర్శనాన్ని అనుభవిస్తున్నారు. ఆయన స్పర్శని మీరు అనుభవించబోతున్నారు. ఆయన ఆత్మ తాకిడి మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడే అనుభవిస్తున్నారు. మీరు అనుభవిస్తున్నారు. బిడ్డలారా, ప్రియులారా, మీరు అనుభవిస్తున్నారు ఆయన తాకిడి. ఆయన ఆత్మ తాకిడి అనుభవిస్తే మీరు పేపర్ ఎలాగ ఎగురుతుందో అలాగ దేవుని సందులో గంతులు వేస్తారు. ఆత్మ